మనుషులంతా ఒకటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. మనుషులంతా ఒకటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. కేవలం మాటలు కాక క్రియలందు మేలు చేయుచు యేసయ్య అడుగు జాడలలో పయనిస్తాను. కేవలము మాటలు కాక శ్రమలయందు మేలు చేయుచు యేసయ్య అడుగు జాడలో పయనిస్తాను. I love my India, I pray for India. I love my India, I pray for India. రోదన చేయుమా భారతదేశముకై విలాపించుమా క్రీస్తు సంగమా. రోదన చేయుమా భారతదేశముకై విలాపించుమా. కనుల నుండి కన్నీళ్ళు విడిచినట్లుగా మన కనురెప్పల నుండి నీళ్ళు ఒలుగునట్లుగా మన కనుల నుండి కన్నీళ్ళు విడిచినట్లుగా మన కనురెప్పల నుండి నీళ్ళు ఒలుగునట్లుగా. తొలకరి వర్షం కడవరి వర్షం నీ పైన కురియును. తొలకరి వర్షం కడవరి వర్షం నీ పైన కురియును. నీ కన్నీటిని దేవుడు చూచెను, నీ పాక్షముగా రోషము పోయెను. నీ కన్నీటిని దేవుడు చూచెను, నీ పాక్షముగా రోషము పోనెను. దేశమశంతో పించుమా నీ దేవుని స్తుతించుమా. దేశమశంతో సించుమా నీ దేవుని స్తుతించుమా. వింతైన కార్యములను నీ పట్ల జరిగించెను. ఉదయించుచు గంతులు వేయుమా. దేశమశంతో సించుమా నీ దేవుని కీర్తించుమా. స్తుతి మహిమ స్తుతి నీకే హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. కడవరి వర్షము దేశమంతయు అధికముగా కురియుచున్నది. కడవరి
అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును గోలెత్తుతున్నాడు. అయ్యో అనే మాట ఎప్పుడు వస్తుంది? చాలా తీరని నష్టంలో ఉంటున్నప్పుడు, తీవ్రంగా కోల్పోతున్నప్పుడు ఆ ఆవేదన ఎత్తున అయ్యో అని చెప్పి వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఒక దినాన్ని ఒక శంకరు కూడా వచ్చి దేవాలయం దగ్గర అంటాడు అయ్యో అనేటటువంటి మాట. పిల్లరా, కాబట్టి ఇటువంటి బానిసత్వం కింద, పాపం అనే బానిసత్వం కింద ఈ రోజున మనుషులు ఉంటూ ఉన్నారు. పాపం చేయవాడు పాపానికి ఏమైనాడంటే బానిస ఉన్నాడు. ఆ పాపం ఏదైతే ఉందో దాని యొక్క నియంత్రణలో, దాని యొక్క కంట్రోల్లో మనిషి ఉంటాడు. ఇంకా అది చెప్పినట్లల్లా ఆడతాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. ఏదైతే వద్దని ఉందో ఆ వద్దన్నది చేయమంటే ఆ యొక్క పాపం అనేటువంటి బానిసత్వం అది చేస్తూ ఉంటాడు. వెళ్ళొద్దు అన్న చోటికి వెళ్తూ ఉంటాడు. తాగొద్దు అన్న దాన్ని ఏం చేస్తాడంటే తాగుతూ ఉంటాడు. ఇది నీ జీవితానికి ఏమాత్రం సరైనది కాదు అని తెలియపరచబడినప్పుడు కూడా పాపము చేయవాడు పాపానికి బానిస అయి ఉన్నాడు కనుక ఈ బానిస ఆ పాపానికి పూర్తిగా ఏమవుతున్నాడంటే లొంగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి మనకు దేవుడు ఏమిచ్చాడంటే స్వాతంత్రతనిచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? స్వాతంత్రతనిచ్చాడు. చూడండి, గలతీలకు 5వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ఈ స్వాతంత్రం, గలతీలకు 5వ అధ్యాయం 1వ వచనము, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద, మరలా దాస్యం అనేటటువంటి కాడి క్రింద మీరు చిక్కుకొనకుడి. సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఇంకా ఏ భయం మనకు ఉండదు. భయపడుతున్నామంటే ఏదో ఒక తప్పు చేసి ఉన్నాం, ఏదో ఆజ్ఞను మనము మీరి ఉన్నాం. కానీ సత్యం మనల్ని ఏం చేసిందంటే అది స్వతంత్రులుగా చేసింది. ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఒక ఊరిలో ఒక మిషనరీ దొరగారి దగ్గర 2 పనివారు ఉండేవారంట. ఎవరంటే వీళ్ళు పీటరు, రెండోది ఎవరంటే జోసెఫ్. ఎవరు చెప్పండి? పీటరు, జోసెఫ్. ఈ మిషనరీకి దొరగారికి బాతులు ఉండేవి. ఈ బాతులు పీటరు మేపుతూ ఉండేవాడు. ఈ జోసెఫ్ ఎవరి దగ్గర ఉండేవాడు అంటే మిషనరీ దొరగారి దగ్గర ఉండేవాడు. ఇలాగ ఒకరోజు బాతులు మేపుతూ ఉంటుండగా ఎందుకో ఒక బాతు ఆ పక్కకు పోతుంటే కర్ర ఇసిరాడట. ఏమి ఇసిరాడు? కర్ర ఇసిరాడు. ఈ కర్ర ఇసిరాడిని వెళ్ళి ఆ బాతుకు తగిలి బాతు చచ్చిపోయింది. ఇది ఎవడు చూశాడంటే జోసెఫ్ గారు చూశాడు. ఎవరు చూశాడు? జోసెఫ్ చూశాడు. చూసి అన్నాడు, ఓయ్ దొరగారి చెప్తే నీ పని, బాతుని చంపేసావు కదా అన్నాడు. అన్నంటే పీటర్కి ఏం కలిగింది? ఇప్పుడు దాకా భయం లేదు. వెంటనే అతనికి భయం ఆవహించింది. కాళ్ళు వేళ్ళు పట్టుకొని, ఒరే జోసెఫ్ చెప్పకరా, చెప్పావంటే నన్ను దండిస్తాడు, అంతేకాదు పనులను తీసేస్తాడు, నువ్వు ఏం చెప్తే చేస్తానన్నాడు. ఏం చెప్తే అది చేస్తానన్నాడు. కాబట్టి వీడు ఏం చేసేవాడంటే, వీడు చేయవలసిన పని ఏంటంటే మొక్కలకి నీళ్ళు వేయడు. వాడు బాతులు మేపాలి, ఇప్పుడు ఏం చేయాలి? లేకపోతే చెప్పేస్తాడు దొరగారికి. కాబట్టి మొక్కలకి నీళ్ళు వేయాలి. ఒక్కోసారి పని అధికంగా ఉండేది. ఉంటే ఒరే జోసెఫ్ కొద్దిగా దయతెల్చరా, ఆ మొక్కలకి నేను నీళ్ళు వేయాలా? ఆ బాతుని చంపిన పాపానికి ఇప్పుడు ఈ పని ఆ పని నాతో చేయించేస్తావా? కొద్దిగా కొన్ని మొక్కలకే నీళ్ళు బాత్ బాత్ అనేవాడు. ఏమనేవాడు? కనబడినప్పుడు బాత్ బాత్ అనేవాడు. వీడు వెంటనే అల్లిపోయి ఆ మొక్కలకన్నీ టైం అయిపోయినా సరే నీళ్ళు వేసి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇలాగా వాడు ఈయన్ని ఏపుకొని తిన్నాడు, ఈ పీటర్ని జోసెఫ్. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటుండగా ఒక రోజు నిసిపొచ్చేసింది. ఎంతకాలం ఈ బానిసత్వం కొడత గుట్టాడు, తిడితే తిట్టాడు, పనులను తీసేసాడు. ఏదైనప్పటికీ కూడా నేను ఎలా ఉండాలి? స్వతంత్రుడిగా ఉండాలి. ఇంకెవడి ఏలుబడి కింద ఉండకూడదు, ఎవడు బానిసత్వం కింద ఉండకూడదు. నా యజమాని ఎవరో తెలుసా? ఆ దొరగారు చెప్పిందే నాకు ఇచ్చిన దానికి నేను పని చేయాలి. కానీ ఈ జోసెఫ్ కూడా చెప్పింది నేను ఎందుకు చేయాలా? ఆ యొక్క బాతుని చంపాను, అదేనా కారణం అనుకొని చెప్పి ఒక రోజున మొక్కలకి నీళ్ళేది. ఎవరు? ఈ యొక్క పీటర్. వేయకపోతే జోసెఫ్ గడు వచ్చి అంటున్నాడు, అరే మొక్కలు నీళ్ళు వేయలేదా అంటున్నాడు. వీడు మా కాలు మీద కాలు వేసుకొని కూర్చునేవాడు. ఈ పీటర్ అన్నాడు, నేను ఏనంటే ఏను అన్నాడు. ఇలాగా నేనేనంటే ఏను, ఏం చేసుకుంటూ చేసుకున్నాడు. ఏంట్రో బాత్ అన్నాడు. బాతు లేదు, మేక లేదు, దిక్కున్న చోటు చెప్పుకున్నాడు. దిక్కున్న చోటు చెప్పుకోమంటే ఇక విషయాన్ని వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క మిషనరీ దొరగారికి చెప్పాడు. దొరగారు చెప్తే దొరగారు అన్నాడు, ఒరే వాడితో నువ్వు చేయించినటువంటి వెట్టి సాకిరి అంతా నాకు వాడు చెప్పాడు ముందు వచ్చి.
వాడు ఎంతకాలం ఈ యొక్క బాధ భరించాలని చెప్పేసి విడుదల పొందగోరాడు. కాబట్టి వాడు చేసింది ఏదైతే ఉందో అది నేను క్షమించేసాను రా, అంతేకాదు వాడితో ఇటువంటి వెట్టి చాకిరి చేయించావు కనుక ఇదిగో అని చెప్పేసి వాడిని 2 కొట్టి పనిలో చేయించాడంటే తీసేసాడు. పిల్లారా, సత్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు అనేటటువంటి ఆ యొక్క మిషనరీ దొరగారు మన కొరకు వచ్చాడు. ఇంకా మనకి పాపం మీద పాపానికి ఏ విధమైనటువంటి అధికారము లేదు. దాని నుండే మనకి ఆయన విడుదల ఇచ్చాడు. సత్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. కనుక ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరి ఏ పాపం అనే ఏలుబడి కింద మనం ఏం చేయకూడదంటే ఉండకూడదు అంటూ ఒక మాట అంటున్నాడు, మీరు స్థిరముగా నిలిచి, దేవుడు విడుదలనిచ్చాడు, ఆ పాపానికి క్షమాపణ ఇచ్చాడు. ఇచ్చినటువంటి మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే స్వతంత్రులుగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి అంటూ మరలా దాస్యం అనే కాడి క్రిందకు మీరు మరలా తిరిగి చిక్కుకొనకుడి. నిజం, ఒకప్పుడు లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, అపవిత్రతలో ఉన్నావు. ప్రభు ఏం చేశాడు? నిన్ను విడిపించాడు, నిన్ను తప్పించాడు, ఆ లోకంలో నిన్ను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడవు. నా పాపముల కొరకు నేను ఏం చేశానంటే పశ్చాత్తాపడ్డాను, నేను క్షమించబడినటువంటి వ్యక్తిని, నేను పవిత్రుడను. ఇంకా నువ్వేమై ఉన్నావంటే స్వతంత్రుడు అయి ఉన్నావు. కానీ మరలా వచ్చిన తర్వాత స్థిరంగా నిలిచి ఉండకుండా ఆ పాపం యొక్క కాడి క్రింద చిక్కుకునేటటువంటి వారు అనేకులు ఉంటూ ఉన్నారు. వారి యొక్క స్వాతంత్రం యొక్క హక్కుని వారి జీవితంలో వారు అనుభవించలేని వారుగా ఉంటూ ఉన్నారు. లేదా ఈ రోజు నీ యొక్క స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఈ స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఆ స్వాతంత్రపు స్వేచ్ఛావాయువులు నువ్వు పీల్చుతున్నావా? దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది, స్వతంత్రమని చెప్పుకొనొచ్చు దాసులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. అయ్యా, ఒకప్పుడు లోకంలో జీవించాను, పాపంలో జీవించాను, అపవిత్రతలో జీవించాను, దేవుని దగ్గరికి వచ్చాను అంటూనే, ఇంకా స్వతంత్రం అంటూనే పాపులుగా జీవించినటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే పాప నియమం మనిషిని ఏం చేస్తుందంటే ఆ పాపానికి దాసులుగా చేస్తామని, అంటే దాన్ని జయించే అధికారాన్ని వ్యక్తి కోల్పోతూ ఉన్నాడు. ఒక డ్రింకర్ అనుకోండి, అతను ఒకప్పుడు దాని నుండి బయటపడ్డాడు, మళ్ళీ ఏం చేశాడు? ఆ స్వాతంత్రాన్ని కోల్పోయి మళ్ళీ ఆ యొక్క బానిసత్వం కిందకి వెళ్ళాడు. ఇంకా అలవాటుకు లోనయ్యాడు కనుక వేయకపోతే ఇంకా నిలబడలేడు. ఎందుకంటే ఆ బానిసత్వము, బానిస అయి ఉన్నాడు కనుక ఆ అధికారం చలాయిస్తూ ఆ యొక్క అలవాటు ఆ వ్యక్తిని అక్కడ తీసుకొని పోతూ ఉంది. ఈ రోజున ఇటువంటి అలవాట్లకు మనుషులు లోనై ఉన్నారు. అంటే వారు స్వతంత్రులు కాదు. క్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని వారు ఏం చేశారు తెలుసా? దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి పాప నియమం. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ యొక్క మట్టి శరీరంతో ఉన్నంతకాలం పిల్లరా, ఇక పాపం అనేది మన మీద ఏలుబడి చేయాలని ఆయా రీతిలుగా శతవిధాలాది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనల్ని స్వతంత్రులుగా చేశాడు కనుక దేవుడు ఏమాత్రము ఆ పాత జీవితం వైపుకి తిరిగి చూడకుండా ఈ స్వతంత్రతలో మనము నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా పిల్లరా. కాబట్టి దేని నుండి మనకు స్వాతంత్రం? ఎవడు నన్ను విడిపించును? పాపము నుండి స్వాతంత్రం, పాపము నుండి విడుదల. ఎవడు నన్ను విడిపించును? దేని నుండి మనం విడిపించబడాలి? పాపం ద్వారా మన మీదకి ఏమొచ్చిందంటే పాపం బానిసత్వం. పాపం ద్వారా వచ్చినటువంటి బానిసత్వం అది సృష్టి ప్రారంభంలోనే అవ్వ ద్వారా దుష్టుడి యొక్క పాపాన్ని యొక్క లోకంలోనికి ప్రవేశపెట్టాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, సమస్త దుర్నీతి పాపం, మేలైనది చేయనెరుగు పాపం. ఇలాగ పాపం అంటే పేరు పాపమే, కానీ పాపానికి అనేకమైనటువంటి రంగులు ఉన్నాయి. ఏ రంగులు అది నీ మీద ఏలుబడి చేస్తున్నా ఆ పాపం నుండి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుతావో అప్పుడే నిజమైనటువంటి స్వతంత్రుడవు. స్వతంత్రులమని చెబుతూ బానిసలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. క్రైస్తవులమని చెప్తూ ఇంకా బానిసత్వపు నీడకెదుకు పోతున్నటువంటి వారు అనేకులు కనబడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఒక గొప్ప బలశాలి ఉన్నాడు. ఈయన ఎవరంటే సంసోను, మనందరికీ తెలిసిందే. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలును విడిపించడానికి, వారికి ఒక కాపుదలగా ఉండడానికి దేవుడు ఏర్పరచినటువంటి ఒక బలశాలి. శారీరకంగా బలంగానే ఉన్నాడు, కానీ మానసికంగా బలహీనుడిగా ఉన్నాడు. ఆ బలహీనత అతను ఏం చేసిందో తెలుసా? బంధించేసింది. ఎందుకంటే పాపం యొక్క ఏలుబడిలోకి అతను వెళ్ళిపోయాడు. స్త్రీలోలుడిగా అతను కనబడుతూ ఉన్నాడు. అటువంటి యొక్క సంసోను ఈ కారణాన్ని బట్టి చివరికి ఏమయ్యాడంటే
ఆత్మహత్య చేయవలసుకోవాల్సి వచ్చింది. అంటే తను చనిపోతూ అనేకులను చంపాడు, కానీ అతని యొక్క బానిసత్వం అతను ఏం చేసింది? గుడ్డోడిగా మార్చేసింది. ఆ బానిసత్వం అతను ఏం చేసిందంటే బానిసగా మార్చేసింది. కాబట్టి పాపమును ద్వారా వచ్చినటువంటి బానిసత్వం ఈరోజు నా పాపం యొక్క ఏలుబడిలో కనుక నువ్వు ఉంటే నువ్వు స్వతంత్రుడవు కాదు, నువ్వు స్వతంత్రురాలు కానే కాదు. ఎప్పుడు నువ్వు స్వతంత్రుడు అంటే ఈ దేశం ఏ రీతిగా స్వాతంత్రం పొందామని చెప్పి ఆనందపడుతుందో, నిజంగా యొక్క స్వాతంత్రపు యొక్క స్వేచ్ఛావాయుల యొక్క దేశము పీల్చటం లేదు. ఒకవేళ కనుక అప్పుడు స్వాతంత్రం తెచ్చినటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్, తెలుగులో ఏంటమ్మా? ఏం భక్తులమ్మా మీరు? ఫ్రీడమ్ ఫైటర్ తెలుగు అడిగితే ఇంగ్లీష్లో చెప్పలేరు, ఇంగ్లీష్ అడిగితే తెలుగులో చెప్పలేరు. ఇంగ్లీష్ చదువులు ఎక్కువైపోయి అది స్వాతంత్ర సమరయోధులు. వారు ఎంతో పోరాడి సుభాష్ చంద్రబోస్ గారు, అంబేద్కర్ గారు, గాంధీ గారు, ఇలాగ ఎవరైతే నాయకులు ఉన్నారో వీరు చాలా కష్టపడి దేశానికి స్వాతంత్రం తెచ్చారు. కానీ ఈ యొక్క స్వాతంత్రం నిజంగా ఈ రోజున వాళ్ళు ఉంటే మేము తెచ్చినటువంటి స్వాతంత్రం ఈ రీతిగా ఉందా అని సంతోషపడేవారా, ఆనందపడేవారా? మహాత్మా గాంధీ గారు అన్నాడంట, అర్ధరాత్రి సమయంలో స్త్రీ ఒంటరికి వెళ్ళిపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. అర్ధరాత్రి సమయంలో కాదు, మిట్ట మధ్యాహ్నం ఒంటరికి వెళ్తే ఇంటికి చేరుకుంటే ఇదే గగనం అయిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. స్తోత్రం చెబుదాం పిల్లరా. కాబట్టి ఇది నిజమైన స్వాతంత్రం కాదు. ఈ దేశానికి కావాల్సింది ఏంటంటే ఆత్మీయ సంబంధమైనటువంటి స్వాతంత్రం. ఇక్కడ కూడా ఈ యొక్క సంసోను బానిసగా ఉండటం వలన అతను ఏమైపోయాడంటే గుడ్డివాడైపోయాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, అగస్టిన్ అనేటువంటి వ్యక్తి. ఇతను కూడా ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో ఎదిగినటువంటి వాడు. తల్లి మంచి భక్తిలో పంచింది. కాలక్రమంలో అతను ఏమైపోయాడంటే దేవుని ఒక భక్తిపరుడిగా ఎదిగినప్పుడు కూడా చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు లోనైపోయాయి, వాటికి బానిస అయిపోయాడు. తల్లి ఎంతో కన్నీటి ప్రార్థన చేసింది తన యొక్క కుమారుడు కొరకు, మరలా మార్పు చెందుతాడని. కానీ తినదినము భ్రష్టుడైపోయాడు. మందిరానికి వెళ్ళేవాడు, సండే స్కూల్కి వెళ్ళేవాడు, యవనస్తులు కూడికి వెళ్ళేవాడు. ఏదో అతన్ని ఆకర్షించింది. లేని అలవాటు లేకుండా అతనికి జీవితం మారిపోయింది. ఒకానొక రోజున విసుగు చెందాడు, ఇంకా చనిపోదామని విరక్తి చెందాడు. విరక్తి చెందినటువంటి ఈ యొక్క వ్యక్తి ఎందుకు అని అంటే అతని యొక్క జీవితంలో తన ఇంటిలో పనిచేసేటటువంటి ఒక బానిస పిల్ల, ఆ బానిస పిల్లతో పాపం చేసినప్పుడు ఎందుకు అతని యొక్క హృదయము పరితాపము నిందింది. అతను అన్నాడు, బానిసకే బానిస అయిపోయానే, ఎందుకు ఈ జీవితం అని చెప్పి కలవరపడుతున్నటువంటి వాళ్ళ దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ పాపం ద్వారా కలిగేటటువంటి ఆ యొక్క పాపం నుండి కలిగే విడుదల గురించి దైవజనుడు దేవుని యొక్క మందిరంలో చెప్తున్నప్పుడు వెంటనే పశ్చాత్తాప వృద్ధుడై వెంటనే ఏమైపోయాడు తెలుసా? ఆ పాపం నుండి అతను విడుదల పొందాడు. ఒక రోజున ఆ వ్యక్తి వెళ్తూ ఉంటుంటే ఒకప్పుడు ఏ స్త్రీతో అయితే ఈ వ్యభిచార సంబంధమైన పాపంలో ఇతను చిక్కుకున్నాడో, ఏ పాపం అయితే చేస్తూ ఆ స్త్రీతో వచ్చాడో, ఇతను విడుదల పొందిన తర్వాత ఆమె అంటుంది అగస్టిన్ ఐ ఆమ్ షీ, అగస్టిన్ ఐ ఆమ్ షీ, నేను ఆమెను. ఒకానొక సమయంలో మనం కలుసుకున్నాం, తరచుగా వచ్చేవాడు నా దగ్గరికి. అయితే అగస్టిన్ అన్నాడు, యూ మే బి బట్ ఐ ఆమ్ నాట్ హీ. నువ్వు ఆమె అవుతే ఉండొచ్చు, కానీ నేను అతనిని కాదు. ఎందుకు కాదంటే క్రీస్తు ఇచ్చినటువంటి విడుదల, ఆ నిజ స్వాతంత్రాన్ని ఎవరు పొందుకున్నారంటే అగస్టిన్ పొందుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే ఒక దినాన ఒక పాపాత్ముడు అనేటువంటి స్త్రీ రాళ్ళ చేత కొట్టబడుతుంది. యేసుప్రభువు అనేటువంటి ప్రదేశానికి ఆమె వచ్చింది. అటువంటి సమయంలో వారు అంటున్నారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు కొట్టి చంపేయాలంటున్నారు. వాడు ప్రభువారు అన్నారు, నిజమా? అవునా? మరి నువ్వేమంటావు అన్నారు. అనంత జ్ఞానైనటువంటి దేవుడు అని చక్కటి ప్రశ్నలే వేస్తూ ఉండేవాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎంత జ్ఞానంగా ఆయన వారికి సమాధానాలు ఇస్తూ ఉండేవాడంటే వాళ్ళ తప్పుని వారి నోటితోటి చెప్పించేవాడు. అప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మీలో పాపం చేయలేనటువంటి వారు ఆ మీద రాయమే. ఒక్కడు లేడంట. ఎటువంటి వారంటే మనుషులు కనబడితే దొంగల కనబడేది దొరలుగా కనబడతారు, కానీ కనబడిన వేషాలు ఏంటంటే తెలుసా? దొంగోడి వేషాలు వేస్తూ ఉంటారు. ఆ రీతిగా సమయాన్ని ఎవడో కూడా ఆమె మీద రాయేయలేదు. కానీ రాయి వేసే అధికారం ఎవరికి ఉందంటే యేసుప్రభువు వారికి ఉంది. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆమె చూస్తుంది, ఈయన కూడా నన్ను ఏమైనా అంటాడేమో అని చెప్పి అన్నప్పుడు
ప్రభువారు కూడా ఆమెను ఏమీ చేయలేదు, కానీ సమాధానం గలదానివై పొమ్మని చప్పట్లు కొడుతూ విడుదల పొంది దేవుని నామాన్ని మహింపరుదాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుదాం. ప్రియులారా, ఇది నిజమైన స్వాతంత్రం. ఇప్పుడు ఏమైపోయింది? ఆమె స్వతంత్రురాలు అయిపోయింది. ఇంకా బానిసత్వం కిందకి ఆమె ఏమాత్రం కూడా ఇందులో నిలిచి ఉండాలి, కానీ మళ్ళా బానిసత్వంలోనికి ఆమె వెళ్ళకూడదు. అది నేను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, ఈ యొక్క జక్కయ్య ఈయన కూడా ఒక పాప సంబంధమైనటువంటి జీవితం, దురాశపరుడు. అటువంటి వాడు కూడా దేవుడు విడుదల ఇచ్చాడు. యేసుప్రభువు వారు వెళ్ళారు, ఆ బానిసత్వం నుండి బయటకు వచ్చాడు, సంపూర్ణంగా బయటకు వచ్చేసాడు. ఎందుకో తెలుసా? ఇంకా వద్దనుకున్నాడు, కాదనుకున్నాడు. కాబట్టి ఉన్నదల్లా ఒకవేళ ఉంటే ఎక్కడ ఆశపడుతుందో, ఎక్కడ దురాశ కలుగుతుందో, ఆయన వెళ్ళిన వెంటనే మళ్ళీ మామూలుగా ఇప్పటికి మాత్రం పశ్చాత్తాపడి మరలా యథావిధిగా తప్పు చేస్తానేమని చెప్పేసి ఉన్న పలంగా దాన్ని ఏం చేశాడంటే ఇచ్చేసి స్వతంత్రుడైపోయాడు. సత్యము మిమ్మలను, ఆ స్త్రీ ఆమె స్వతంత్రురాలు అయిపోయింది. ఇక్కడ ఈ జక్కయ్య ఏమైపోయాడు అంటే స్వతంత్రుడైపోయాడు. అంటే పాపము ద్వారా వచ్చినటువంటి బానిసత్వం. ఈరోజు నీ బానిసత్వం కింద అనేకులు మగ్గుతూ ఉన్నారు. ఏ పాపం అనేది మన మీద ఏలుబడి చేస్తుందో. ఆత్మీయ స్వాతంత్రం కావాలి. శరీర సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని చూసుకొని ఆనందిస్తున్నాం, కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం కలిగి నిజమైనటువంటి సంతోషాన్ని మనం అనిపిస్తున్నామా? ఇందాక చెప్పినటువంటి అగస్టిన్, తర్వాత అతని పేరు ఎలా మార్చబడిందంటే పరిశుద్ధమైనటువంటి అగస్టిన్గా మార్చబడింది. రెండవది సాతాను ద్వారా వచ్చినటువంటి బానిసత్వం. ఎవరండి? సాతాను ద్వారా వచ్చినటువంటి బానిసత్వం. ఈ పాపములోనికి మనిషి వెళ్ళడానికి కారణం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి సాతాను యొక్క ప్రేరేపణ. అవ్వ ఎందుకు పొరపాటులో పడ్డది, ఎందుకు తప్పు చేసిందంటే ఆ రీతిగా అవ్వ దగ్గరికి వచ్చినటువంటి సాతాను ప్రేరేపించింది. యోధా ఇస్కరియోతును సాతాను ప్రేరేపించింది అమ్మేయమని. ఆ రీతిగానే దావీదు ఆ యొక్క జనసంఖ్యను లెక్కించమని సాతాను ప్రేరేపించింది అని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఆ బానిసత్వాల్లోనికి మనం వెళ్ళడానికి కారణం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి సాతాను యొక్క ప్రేరేపణ. ఈ ప్రేరేపణలకు మనం లోనవ్వకుండా ఉండాలంటే కారణం ఒకటే, ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువుకోవాలి, దేవుని యొక్క బిడ్డలతో సహవాసము అధికంగా చేయాలి. ఈ ప్రేరేపణ అనే దాని నుండి తప్పించబడేవాడు ఎవడు లేడు. వాడు ఎంత భక్తిపరుడైనా, ఎంత ప్రార్థన పరుడైనా, ఎంత వాక్యం చదువుతున్నా ప్రేరేపణ అనేది వస్తూ ఉంటుంది. కానీ దాన్ని జయించడానికి అతని దగ్గర ఏముందంటే వాక్యము ఉంది. వాక్యమనే ఏముంది? డాల్ ఉంది. వాక్యమనే ఆత్మకట్టుగా ఉంది. ఆ వాక్యం చేత, ఆ విశ్వాసం చేత అతను ఏం చేస్తుంటే శోధన జయించగలుగుతాడు. ఆ ప్రార్థన ద్వారా ఇక శోధన జయించగలుగుతాడు. ఈ రోజు నువ్వు లొంగిపోతున్నాం, వంగిపోతున్నాం, పడిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? బానిసలం అయిపోతున్నాము. కారణం మనలో దాన్ని ఎదిరించి, దాన్ని జయించి, దాన్ని వంగదీసేటటువంటి ఆ ప్రార్థనా బలము, ఆత్మబలము, విశ్వాస బలము, వాక్య బలం లేకపోవడమే. సాతాను ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాడు. చివరికి సంసోను ప్రేరేపించాడు. నాజీరు చేయబడినటువంటి వాడు వ్రతపుత్రుడు, తల్లి గర్భంలోని ఏర్పాటు చేయబడినటువంటి వాడు తొట్టిల్లాడు. దావీదు ఆత్మీయుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అటువంటి వాడు ఆ యొక్క ప్రేరేపణకి ఏం చేశాడంటే లొంగాడు, వంగాడు. పిల్లరా, సాతాను ద్వారా వచ్చినటువంటి బానిసత్వం. ఈ బానిసత్వం నుండి మనం విడిపించబడితేనే నిజమైనటువంటి స్వాతంత్రం. నిజమైన స్వాతంత్రం పొందినటువంటి వాడు పిల్లరా పాపాన్ని జయిస్తాడు. నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందినటువంటి వాడు సాతాను యొక్క ప్రేరేపణను జయిస్తాడు. ఇది దుష్టుని ద్వారా కలిగినది. మన అపవాది తంత్రములు ఎరగలేనటువంటి వారము కాదు. ఎరగాలంటే వాక్యం చదవాలి, ఎరగాలంటే బాగా వాక్యం చదవాలి. వాడు ఏ రీతిగా మన దగ్గరికి వస్తాడు, ఏ రీతిగా వాని యొక్క చెప్పు చేతుల్లో మనల్ని పెట్టుకుంటాడు, ఏ రీతిగా మనల్ని దారి తప్పిస్తాడు అనేది ఇది కదా. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచేటటువంటి దయ్యం ఒక ఆమెను బలహీనపరుస్తూ ఉంది. నడుము వంగినటువంటి స్థితిలో ఉంది. ఒకరోజు నా సమాజ మందిరంలోనికి ప్రభువారు వచ్చారు. ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆయన మాట్లాడుతుండగా ఆమెను చూశాడు. 18 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉన్న సమయానికి దేవుడు ఆమెను చూచాడు. వెంటనే ఆమెను ఆయన ముట్టి స్వస్థపరిచాడు. 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి ఆమె విడుదల పొందింది. ఇలా సాతాను చేత పట్టబడి ఉండడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అది అనేక రీతిలుగా నీ జీవితాన్ని అది నాశనం చేస్తూ ఉంది. సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా నీ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు, దీవెనలకు నువ్వు దూరం అవుతున్నావు. ఈ రోజున ఎవరి ప్రేరేపణలో ఉంటున్నావు? ఎవరి కంట్రోల్లో ఉంటున్నావు? ఎవరి ఆధీనంలో ఉంటున్నావు? అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇది పౌలు గారి యొక్క బాధ.
ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా చెయ్యకూడనిదే చేస్తున్నాను, మాట్లాడకూడనిదే మాట్లాడుతున్నాను, చూడకూడనిదే చూస్తున్నాను, వెళ్ళకూడని చోటికే నేను వెళ్తున్నాను. అయ్యయ్యో, ఒక ఆత్మీయుడైనటువంటి భక్తుడికి కలుగుతున్నటువంటి పిల్లరా ఆ ఆత్మలో కలుగుతున్నటువంటి పరివర్తన, ఆత్మలో కలుగుతున్నటువంటి ఆ యొక్క బాధ, ఇది ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో కలిగేదే. కానీ నేను భక్తుడు కనుక దాన్ని అధిగమించగలిగాడు. నువ్వు భక్తుడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు ఆయనకి ఎంతో ఇష్టలు. ఏంటి భక్తి జీవితం కొనసాగించడం అంటే దేవునితో సహవాసం చేస్తూ ఎదిరించడం. ఆ యొక్క శోధన కొండ మీద యేసుప్రభువు వారు జయించలేదా, ఓడించలేదా? ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది. వాక్యం అంటే జయించగలుగుతాము. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూస్తే సేన, ఇతను కూడా 2000 దయ్యాలతో పీడింపబడుతూ ఉన్నాడు. సాతాను ద్వారా కలిగినటువంటి ఆ యొక్క బంధకాలు, సాతాను ద్వారా వచ్చినటువంటి బానిసత్వం. ఎక్కడ లేడంట? ఇంట్లో లేడు. సాతాను ఉంది కదా లోపల, ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్తున్నాడు? సమాధుల దొట్టులోకి వెళ్తున్నాడు. ఇంట్లో చక్కటి మంచం ఉంది, డబుల్ కాట్ మంచం. ఇంట్లో చక్కటి ఏసీ ఉంది. ఇంట్లో మంచి అనుకూలతలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నాడే అని అంటే ఆ సమాధుల దొడ్లోకి వెళ్ళి ఆ యొక్క గోళీ ఏదైతే ఉందో ఆ గోళీ మీద పడుకుంటున్నాడు. అప్పుడు చుట్టూరు నక్కలు, చుట్టూరు పాములు, అబ్బో చీకటి ప్రదేశం, మనుషులు సంచరించలేనటువంటి ప్రదేశం. అది కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇతను ఏ బానిసత్వం కింద ఉన్నాడు? సాతానిక బానిసత్వం కింద ఉన్నాడు. పిల్లారా, గ్రహిస్తున్నారా? కాబట్టి ఏది అనుకూలమైనది వాక్యానుసారంగా, ఏది సరైనది సమాజం యొక్క దృష్టిలో అనే దానికి వ్యతిరేకంగా కనుక నీ జీవితం ఉంది అని అంటే, కనబడుతుందంటే నువ్వు మాత్రము సాతానిక ప్రేరేపణలో ఉన్నావని. ఎక్కడ ఉండవలసిన సమయాల్లో అక్కడ ఉండవలసినటువంటి నువ్వు ఉండకుండా వేరే స్థలాల్లో ఉన్నటువంటి సాతానిక బానిసత్వం కింద ఉన్నావని. ఆ బానిసత్వం కింద ఉన్నటువంటి వారిని దేవుడు యేసుప్రభువు వారు విడిచిపెట్టేశాడా? ఆ పాపం అనే బానిసత్వంలో ఉన్నటువంటి జక్కిని విడిచిపెట్టాడు. ఆ పాపాత్ములైనటువంటి స్త్రీని విడిపించాడు. ఆ యొక్క సమరయా స్త్రీ, ఆమెను విడిపించాడు. ఆ విధంగానే సాతానిక బానిసత్వంలో ఉన్నటువంటి సేనాన్ని ఆయన విడిపించాడు. ఆ రీతిగానే ఇక మోగదయం పెట్టినటువంటి వాడు కూడా ఉంటాడు, వాడిని కూడా ఆయన విడిపించాడు. ఆ రీతిగానే యొక్క నడుము వంగులో స్థితిలో ఉన్నటువంటి ఆమెను ఆయన విడిపించాడు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పిల్లారా, విగ్రహారాధన ద్వారా వచ్చినటువంటి బానిసత్వం, విగ్రహారాధన ద్వారా వచ్చినటువంటి బానిసత్వం. ఆనాడు ఇశ్రాయేలీలు ఆయా రీతిలుగా వారు సొత్తులకి అప్పగించబడుతూ ఉండేవారు. వాళ్ళకి విగ్రహారాధన అంటే ఎంత ఇష్టమో, విగ్రహారాధన చేయకుండా వారు ఉండలేకపోతూ ఉండేవారు. కొద్ది సమయం దేవుడు కనబడకపోతే, లేకపోతే నాయకుడు కనబడిపోతే వెంటనే ఒక దూడను చేసుకొని ఆ దూడను మొక్కుతూ ఉండేవారు. ఇటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన పట్ల ఆశ కలిగిన వారు 400 సంవత్సరాలు ఐగుప్తికి, 7 సంవత్సరాలు మిద్యానికి, 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లకి, 70 సంవత్సరాలు బబులోనికి, ఇలాగ అనేక సార్లు అనేక సందర్భంలో వీరు బానిసలైనటువంటి వారికి ఉన్నారు. అటువంటి సమయాన్ని పిల్లరా మనం చూస్తే కనుక నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఆ యొక్క విగ్రహాల ద్వారా బానిసలైనటువంటి వీరిని ఈ దేవుడు విడిపించాడు. మర్రబెట్టారు వారు. స్తోత్రం చెబుదాం. బానిసత్వం కింద మగ్గుపోవడం కాదు, ప్రార్థన చేయాలి. విడిపించు నాయన, విడిపించు నాయన, నేను ఈ బానిసత్వం కింద ఉన్నాను, దీన్ని జయించలేకపోతున్నాను, దీన్ని ఓడించలేకపోతున్నాను, దీనికి లోనైపోతున్నాను, వద్దనుకుంటూనే చేస్తున్నాను, వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్తున్నాను, తాగకూడదు అనుకుంటూనే తాగుతున్నాను, ఆలోచించకూడదు అనుకుంటూనే ఆలోచిస్తున్నాను, చూడకూడదు అనుకుంటూనే చూస్తున్నాను. ప్రభువా విడిపించు, 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 విడిపించు. ఎప్పుడైనా ఆ రకంగా వేడుకునేవారిగా ఉన్నామా? కానీ ఇశ్రాయేలు బానిసత్వం కింద పూర్తిగా మగ్గిపోయి నష్టపోయిన తర్వాత, ఇంకా తర్వాతి తరాలు కూడా ఈ బానిసత్వంలో మగ్గిపోతారు అనుకొని ఏం చేశారో తెలుసా? మొర్ర పెట్టారు. ఆ మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుదాం. విగ్రహారాధన ద్వారా, శత్రుల ద్వారా కలిగేటటువంటి బానిసత్వం, దేవుడు ఆ యొక్క బానిసత్వం నేను విడిపించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. పాపమని ఏలుబడిలో ఉన్నావా? సాతాను యొక్క ఏలుబడిలో ఉన్నావా? అది నేను శత్రుల యొక్క ఏలుబడిలో ఉన్నది ఏది రీతిగా ఉన్నా నువ్వు కోరవలసింది ఏంటంటే విడుదల కోరాలి, విముక్తి కోరాలి. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం కదా. ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూనే నిలిచి ఉండకుండా కాక స్వాతంత్రంలో మళ్ళా పాపం యొక్క ఏలుబడిలోనికి వెళ్తున్నావంటే పిల్లారా, నీది నిజమైనటువంటి స్వాతంత్రమే, ఇది ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రమేనా? బైబిల్ గ్రంథం ఇంకొకటి ఉంది, దుర్వ్యసనాల ద్వారా వచ్చినటువంటి బానిసత్వం. ఏ వ్యసనాలండి? దుర్వ్యసనాలు.
తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు, టూకీగా చెప్పుకొని పోతున్నాను నేను. ఇవన్నీ మనం ఎరిగినటువంటి వారమే. తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి కంట్రోల్లో ఉన్నాడు, చక్కగా అన్ని తండ్రి సమకూరుస్తున్నాడు. హ్యాపీ లైఫ్, టయానికి భోజనం, టయానికి నిద్ర, అవసరాన్ని బట్టి కావాల్సినంత డబ్బు ఆ తండ్రి ఇస్తూ ఉన్నాడు. కానీ కుమారుడు అనుకున్నాడు, తండ్రి నీ దగ్గర ఈ రకమైన స్వాతంత్రం ఉంది, కానీ నాకు వేరే రకమైనటువంటి స్వాతంత్రం కావాలా? ఏ స్వాతంత్రం కావాలి? నీ ఎదురుగా నేను త్రాగలేను, నీ ఎదురుగా నేను కాల్చలేను, నీ ఎదురుగా నేను ఏ పాపాన్ని చేయలేను. కాబట్టి నాకు వేరే రకమైన స్వాతంత్రం నాకు కావాలి. అది నీ దగ్గర నాకు కుదిరేది కాదు అని ఆ స్వాతంత్రాన్ని కోరుకొని తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రికి దూరం అయ్యాడు. తండ్రి ఇచ్చే మంచి స్వాతంత్రము, లేకపోతే ఆ స్వాతంత్రంలో ఉన్నటువంటి కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టడలు ఆ కుమారునికి కష్టంగా అనిపించాయి. దేవుని బిడ్డలారా, స్వచ్ఛం ద్వారా కలిగే స్వాతంత్రాన్ని మనము పొందుకోవాలి, కానీ పాపం చేయడానికి కావలసినటువంటి స్వాతంత్రం అది నష్టాన్ని ఇచ్చేస్తుంది. ఈరోజు చాలామంది ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ కోరుతున్నారు. యవనస్తులు అయినప్పుడు కూడా మిగిలిన వారు ఎవరైనా, వీ వాంట్ ఫ్రీడమ్, నేను స్వేచ్ఛగా బ్రతకాలి, మా మీద ఎవరి అధికారం ఉండకూడదు, ఎవరి కంట్రోల్ ఉండకూడదు, ఎవరి నియమ నిబంధనలు ఉండకూడదు, మేము అనుకున్నదల్లా చేయాలి, మేము చేయాలనుకున్నదల్లా చేయాలి, మా ఇష్టానుసారము మేము బ్రతకాలి. ఒక మాట, నువ్వు నేను మన ఇష్టానుసారంగా బ్రతికేది దేవుని చిత్తానుసారమైనది అయితే నో ప్రాబ్లం. కానీ మన ఇష్టానుసారంగా మనం బ్రతకాలి అనేది అది దేవుని యొక్క చిత్తానుసారం కానిది అయినప్పుడే అదే మనకి ఏం చేస్తుందంటే పెనుమెప్పుని తీసుకొని వస్తుంది. ఈ రోజున నువ్వు నేను కోరుకునేటువంటి స్వాతంత్రం ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్రము నిజమైనటువంటి ఆనందానికి మనలను యోగ్యులుగా చేస్తుంది. ఆ స్వాతంత్రం మనకి సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఈ రోజున లోకమిచ్చే కోరుకునేటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో ఆ యొక్క మందులోనూ, ఆ యొక్క మత్తులోనూ, లేకపోతే ఆ పాపం ద్వారా కొలిగేటటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని బట్టి ఆనందాన్ని కోరుకొని దాని వెంట పరుగులెట్టే వారికి ఉంటున్నారు. దుర్వ్యసనాల ద్వారా వచ్చినటువంటి బానిసత్వం. ఎవరైనంటే తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, దుర్వ్యసనాలకు లోనయ్యాడు, దుర్వ్యాపారాన్ని చేశాడు, చివరికి ఏమయ్యాడు? ఉన్నదల్లా దేవుడిచ్చే స్వాతంత్రము, మనం కోరుకునే స్వాతంత్రం, రెండు స్వాతంత్రాలు ఉన్నాయి. కానీ ఈ రోజున మనం కోరుకునే స్వాతంత్రం కాదు. ఎవడిచ్చే స్వాతంత్రం? దేవుడిచ్చేటటువంటి స్వాతంత్రం కావాలి. భౌతికమైన స్వాతంత్రంగా జాగ్రత్తగా, మానసికమైనటువంటి స్వాతంత్రం ఇది. ఈ ఆత్మీయ స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మళ్ళా దేవుని తండ్రి చెంతకు వచ్చాడు, పోగొట్టుకున్నటువంటి స్వాతంత్రాన్ని తిరిగి పొందుకున్నాడు. అంతేకాదు ఆ యొక్క అధికారాన్ని కూడా తన యొక్క చేతిని చిక్కించుకున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? కాబట్టి ఏ బానిసత్వంలో ఉన్నావు? దేవుని నామమున మహింపరదా. అయ్యో దేశ పరిస్థితులు లాగున్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి, అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది? దేవుణ్ణి ఎంతమంది నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? ఇంకా తగ్గిపోతారు క్రైస్తవులు అని అనుకోవద్దు. ఒక విశ్వాసంతో గనుక, పట్టుదలతో గనుక ప్రార్థన చేస్తే ఇక్కడికి మాత్రము సిలువ జెండా తప్పక ఈ దేశంలో ఏం చేస్తుందంటే ఎగురుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఒక మాట నేను అడుగుతున్నాను, నువ్వు స్వతంత్రుడివా దాసుడువా? నువ్వు స్వతంత్రుడివా దాసుడువా? అంటే నువ్వు ఆ యొక్క పాపం నుండి విడుదల పొందేవా? సాతాను నుండి విడుదల పొందేవా? ఆ యొక్క శత్రు యొక్క బానిసత్వం నుండి విడుదల పొందేవా? దుర్వ్యసనాల నుండి విడుదల పొందేవా? విడుదల పొందినటువంటి వాడవైతే నువ్వెవరో తెలుసా? స్వతంత్రుడవు. ఒకవేళ పొందకపోతే నువ్వెవరో తెలుసా? దాసుడు. ఈ రోజున కూడా కొంతమంది ఆ యొక్క విడుదల పొందినప్పటికీ కూడా ఇంకా ఎలాగుంటారంటే ఆ విడుదల పొందలేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. చెడ్డ అలవాటును విడుదల పొందలేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు విడుదల పొందలేవు? ఎందుకు విడుదల పొందలేవు? ఒక రోజున ఒక వ్యక్తి చక్కటి చిలక పెంచుతున్నాడట. ఆ చిలకను బాగా పెంచాడు. సంవత్సరం అయిపోయింది. ఆ యొక్క ఏంటంటే పంజరంలో పెట్టి ఓ రోజున తలుపు తీసాడట. వెళ్ళిపో అంటున్నాడంట. అది వెళ్ళటం లేదంట, అలాగే ఉంటుందంట. ఎంతసేపు తోలినా అలాగే ఉంటుందండి, కానీ వెళ్ళట్లేదంట. అంటే దానికి ఇచ్చినటువంటి స్వాతంత్రత అది ఏం చేయలేకపోతుంది? గుర్తించలేకపోతుంది. ఎస్, ఈ రోజున కూడా నేను ఇంత ఘోరమైనటువంటి పాపిని, నేను ఇటువంటి పాప కార్యాలు, నీచమైనటువంటి కార్యాలు నేను చేశాను, ఇంకా నాకు ఎక్కడ విడుదల? దేవుడు నన్ను క్షమిస్తాడంట. పిల్లరా, యేసు ప్రభువారు క్షమించలేని పాపం ఏది లేదు.
ఆయన రక్తము తెల్లనిగా మార్చలేనటువంటి మరక ఏది లేదో, కానీ నువ్వు ఆ విడుదలను గ్రహించలేకపోతున్నావు. ఇప్పటి వరకు నా జీవితం ఇలాగే సాగిపోయింది, అడ్డదిడ్డంగా, నా ఇష్టానుసారంగా అనుకున్నదల్లా జరిగిస్తూ చేస్తూ ఇంక ఇదే అని అనుకుంటున్నాను. నేను విడుదల పొందలేను, నేను నా వల్ల అయ్యే పని కాదు నువ్వు అనుకుంటున్నావు ప్రియా దేవుని బిడ్డ. కానీ నీకన్నా భయంకరమైనటువంటి బంధకాల్లో ఉన్నటువంటి వారు వాటి నుండి పూర్తిగా విడుదల పొందారు. భయంకరమైనటువంటి నేరస్తులు. వారి దగ్గర నీ యొక్క పాపం ఎంత, నీ రోత జీవితం ఎంత. కానీ ఎంత ఘోర పాపినైనా మన దేవుడైనా క్షమించే దేవుడు. నీకు ఆత్మీయ స్వాతంత్రాన్ని ఇచ్చి నిజమైనటువంటి సంతోషంతో నువ్వు బ్రతకాలని, ఆనందంతో బ్రతకాలని, దేవునితో సమాధానం కలిగి నువ్వు జీవించాలని, ధైర్యంగా ఆయన కృపాసింహాసనాన్ని సమీపించాలని, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఆయనను స్తుతించాలని, ఇంకా పాపమునకు నేరమునకు సంబంధించినటువంటి ఆ మనస్సాక్షి సంబంధించినటువంటి బాధ ఏది నీలో లేకుండా నా దేవుడిని పవిత్రపరిచేటటువంటి గొప్ప దేవుడు. ఆ స్వాతంత్రాన్ని రామచిలక గుర్తించలేకపోయింది. ఈరోజు గుర్తిస్తున్నావా? స్వతంత్రుడవు కమ్ము ఈ స్వతంత్ర భారతదేశంలో. స్వతంత్రుడిగా ఉండు, అది సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. అది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత పేదవాడు అయినా, ఏమీ లేనటువంటి వాడైనా, ఏమీ చదువుకోలేనటువంటి వాడు అయినా, గుండె మీద ధైర్యంగా నువ్వు పొందినటువంటి పశ్చాత్తాపం, కాచినటువంటి కన్నీరు, విడుదలను బట్టి ఈ పాపం అనేది నీ మీద ఏ రకమైనటువంటి నేరారోపణ చేయకుండా ధైర్యంగా ఆయన కృపా సింహాసనాన్ని సమీపించి సమయోచితమైన సహాయం కొరకు ఆ యొక్క దీవెనలో ఆశీర్వాదాలకు మనం ఏం కావాలంటే పాత్రలు కావాలి. చాలామంది నేను ఇంతేనండి, నా వల్ల అవ్వదండి, నా వల్ల జరగదండి, తీసేయండి, అది తీసేయండి. తీసేయనంత కాలంలో కూడా నువ్వు స్వతంత్రుడవు కానీ కాదు నువ్వు అనుకుంటున్నావు. వారు కూడా ఏమనుకున్నారంట, ఆనాడు యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు వారు ఆ యొక్క కాలంలో, ఎవరి కాలంలో అంటే యేసు ప్రభువారు ఉన్నటువంటి సమయంలో వారు కూడా ఏమనుకునేవారంటేనంట, మేము స్వతంత్రులము అంటూ బానిసత్వం కింద మ్రొగ్గుతూ ఉండేవారంట. కాబట్టి క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ పాప సంబంధమైనటువంటి విషయాల నుండి విడుదల, ఆ సాతాను కట్టినటువంటి కట్ల నుండి విడుదల, అది శరీర సంబంధమైనటువంటి శత్రువుల నుండి విడుదల, ఆ వ్యసనాల నుండి విడుదల పొందుకొని నిజమైనటువంటి స్వేచ్ఛ వాయువులు నీ జీవితంలో నువ్వు పిల్లరా ఆ వాయువులు మీరు పీల్చాలి, ఆ గాలిని మీరు పీల్చాలి. ఆ రీతిగా మీ యొక్క జీవితంలో దేవుని నామాన్ని మహింపరిచేటటువంటి వారిగా మీరుండాలి. ఎంతకాలం. ఒక రోజున ఒక రాబందు ఒక శవము నయగారా జలపాతం దగ్గరికి వస్తూ ఉందంట. చాలా దూరం నుండి ఒక రాబందు అది చూసింది. వచ్చి ఎగురుతూ వచ్చి ఆ శవం మీద వాలిన తర్వాత అది తింటూ ఉంది. ఆ తర్వాత ఇంకా నయాగరా జలపాతం దాని దగ్గరికి వచ్చేస్తుంది. అంత ఎత్తైన దాని నుండి కింద పడిందా, ఇది తిన్నదల్లా దీనికి ఏది ఉపయోగపడదు. అటువంటి పరిస్థితి, అటువంటి ఇబ్బందులు అది ఉంటూ ఏం చేసిందో తెలుసా, అటు ప్రాణాపాయం పొంచి ఉందని తెలిసినప్పుడు కూడా ఈ ఆకలి చంపుకోలేదు, లేకపోతే ఆకలి తీరుతున్నప్పుడు కూడా కోరిక చంపుకోలేక అలాగ తింటూ ఉంది. ఒకవైపు చూస్తుంది, అవో జలపాతం వచ్చేస్తుంది, కింద పెడితే చచ్చిపోతుంది. అయినప్పుడు కూడా ఈ కోరిక చంపుకోలేక, ఈ అలవాటుని చంపుకోలేక, ఈ వ్యసనాన్ని విడిచిపెట్టలేక అలాగే తింటూ ఏం చేసిందో తెలుసా, ఒక్కసారి ఈ శవం ఏం చేసిందంటే ఆ జలపాతం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి అమాంతం కింద పడిపోయిందంట. పడిపోతే తిన్నదల్లా ఏమైపోయింది, కోరికల్లా ఏమైపోయింది అంటే, ఆ కోరిక, ఆ అలవాటు, ఆ వ్యసనము చివరికి ఎక్కడికి తీసుకెళ్ళింది? ఒకేపు అది హెచ్చరిస్తూ ఉంది, అది ఒకవైపు చెబుతూ ఉంది, ఒకవైపు నిన్ను మారమని నీకు ఆ తలంపులను ఇస్తూ ఉంది ఆయా రీతిలుగా. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా, ఆ కోరికను విడిచిపెట్టలేక ఆ యొక్క శవము వంటి పాపంలో నువ్వు కూరుకుపోయి బయటికి రాలేనటువంటి స్థితిలో కనుక నువ్వు ఉంటే ఆ జలపాతం అనేది పిల్లరా సమీపంలో ఉంది. కోరుకోలేనటువంటి దెబ్బ, ఇంకా తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితి. అవకాశాలు అన్నిసార్లు రావు. ఒక్కొక్కసారి పడ్డ తర్వాత తిరిగి కోలుకోలేని పరిస్థితులు తలెత్తుతాయి. ఆ పరిస్థితి రాకముందే అయ్యో ఇట్టి మరణంలోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, ఆ బంధకాలను మనం ఏం చేయాలంటే విడుదల పొందాలి. మనము
స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. చెప్పాలి స్వతంత్రులుగా ఉండుటకు అందరూ చెప్పాలి. స్వతంత్రులుగా ఉండడానికి మీరు ఎందుకు పిలువబడ్డారమ్మా? బానిసలుగా ఉండడానికి పిలువబడ్డారా? బానిసలుగా ఉండడానికి పిలువబడ్డారా? ఒకళ్ళు ఎవరైనా మన మీద అదే పనిగా వెట్టి చాకిరీ చేయించున్నారు అనుకోండి, ఏమంటాం? ఎందుకు వచ్చిన బతికండి, బానిస బతుకు అంటాం. మనం బానిసలుగా ఉండడానికి, ఏ బానిసత్వం కింద ఉండడానికి? పాపం అనే బానిసత్వం కింద ఉండడానికి మనం పిలవబడలేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. మీ స్వాతంత్రము శరీర క్రియలకు హేతు. మళ్ళీ చదవండి మొదటి నుంచి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. శరీర క్రియలకు ఏం చేయకూడదంటే హేతువు చేసుకోకూడదు. అంటే ఇవ్వబడినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో అది శరీర క్రియలకు, పాప సంబంధమైనటువంటి పనులకు దాన్ని హేతువుగా చేసుకోకూడదు. అంటే దాన్ని నిరర్ధకం చేసుకోకూడదు. అలా చేసి అందరూ చేయి పెడుతుంది. అది పెట్టిన తర్వాత అందులో దాన్ని ఆకర్షించడానికి ఏదో తిండి పదార్థం పెడతారు. ఇది ఆ యొక్క గొలకలోనికి ఆ యొక్క చేయబెట్టి అది పట్టుకొని ఏం చేస్తుందంటే వదలదంట. ఇంకా పట్టుకొని అలా కూర్చుంటుందట. ఒకవేళ వదిలిందా వేటగాని ఊరి నుండి తప్పించుకుంటుంది. అది చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ లోపల ఉన్నటువంటి దానిని వదలలేదు. అలాగని చెప్పి ఇది దాన్ని విడిచిపెట్టను లేదు. అలాగ ఉండి ఆ వేటగాడు వచ్చి ఆ కోతిని ఏం చేస్తాడంటే పట్టుకుని వెళ్ళిపోతాడు. ఒకవేళ వదిలితే అది చక్కగా బయట తన యొక్క అడవిలోనికి అది వెళ్ళిపోవచ్చు. ఈ రోజున కూడా పాపం అనేది కూడా అటువంటిదేనండి. దాన్ని పట్టుకొని మనం ఉన్నంతకాలం మనకి ఏంటంటే ప్రాణాపాయమే, జీవితానికి ఇబ్బందే, స్వాతంత్రాన్ని కోల్పోయినటువంటి అసమాధానమే. ఎప్పుడైతే పాపం అనేది ఏ రూపంలో ఉన్నా ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టినట్లయితే వెంటనే నువ్వు స్వతంత్రుడు. ఇది నిజమైనటువంటి ఆనందం కదా, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం కదా. మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక భక్తుడైన పౌలు అంటున్నాడు, ఇట్టి మరణమునకు లోనగు శరీరములు నన్ను ఆవిడిపించును. కాబట్టి ఏ బానిసత్వం కింద మనం ఉన్నప్పటికీ కూడా ఇలా పాపమును దేవుడు మనకి స్వాతంత్రమును ఇచ్చాడు. ఆ స్వాతంత్రం ఈ లోక సంబంధమైనటువంటి పాప కార్యాలకు దాన్ని హేతువు చేసుకొనకుండా మనం ఏం చేయాలంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా మనం ఉండాలి. పాపము ద్వారా వచ్చిన బానిసత్వం నుండి బయటికి రా. సాతాను ద్వారా వచ్చిన బానిసత్వము బయటికి రా. శత్రువులు విగ్రహారాధన ద్వారా వచ్చినటువంటి బానిసత్వము బయటికి రా. దుర్వ్యసనాల నుండి కలిగినటువంటి బానిసత్వము బయటికి రా. శరీర బలహీనతల ద్వారా కలిగినటువంటి ఆయా రకాలైనటువంటి బానిసత్వము, దాని నుండి మనము బయటికి రావాలి. సత్యము మనల్ని ఏం చేసిందంటే స్వతంత్రులుగా అది చేసి పాప క్షమాపణ దయచేయండి ప్రభువా. నీ వైపు నైనా తండ్రి తట్టు తిరగడానికి సహాయమును అనుగ్రహించండి తండ్రి. దేవా, బిడ్డలు చదువుకొంచుండగా మంచి జ్ఞానాలు దయచేయండి. జ్ఞానానుసారమైన ప్రవర్తనలో బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. దేవా, కుటుంబ వ్యవస్థను మీరు దర్శించండి నైనా. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభువా. దేవా, దుష్టుడు కుటుంబాల్లో ఎంతో నైనా చెలరేగిపోతూ ఉంటున్నాడు తండ్రి. అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అంటున్నావు ప్రభువా. దేవా, ప్రేమ రాహిత్యము కలిగి ప్రభువా, ఒకని పట్ల ఒకరు నేను ప్రేమ లేని వారుగా నైనా తండ్రి జీవిస్తూ ఉండగా ప్రభువా, దేవా, నేను మిక్కటమైన ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు యోగ్యులుగా ఎంచుకుంటూ తండ్రి, దేవా, కుటుంబంలో తండ్రి, దేవా, నేను ఏక మనసును ఏకాత్మ కలిగి జీవించినట్లుగా సహాయము దయచేయండి తండ్రి. దుష్టుడికి ఏమాత్రము చోటు ఇవ్వకుండానైనా ప్రార్థనాత్మ, ప్రార్థనా శక్తి, ప్రార్థనా బలమును కలిగి తండ్రి కుటుంబాల్లో ప్రభువా నీ యొక్క నైనా తండ్రి ప్రేమ చేత పెనవేసుకుని నైనా దేవా, ప్రేమనే బంధము చేత, క్రీస్తు అనే బంధము
చేతనైన కుటుంబాలు కట్టబడినట్లుగా సహాయము దయచేయండి తండ్రి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించినడు ధన్యుడు. యెహోవా భక్తులారా, యెహోవా యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమీ కొదువలేదు. వారికి మంచి సహకారులను దయచేయుము దేవా. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ప్రభా మనుషులందరి కొరకు ప్రార్థించమన్నారు ప్రభా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయు.